ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమాకి వచ్చినంత హైప్ కానీ ఆ సినిమా మీద జరిగినంత చర్చ కానీ ఏ సినిమాకు కూడా జరగలేదన్నది వాస్తవం. సో ఇంత పెద్ద చర్చ జరగడానికి, ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలుసు. సో ఈ మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను బాయ్కాట్ చేస్తున్నాం, ఈ సినిమాను చూడకూడదు అని చెప్పి మెగా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్కి పిలుపునివ్వడంతో అప్పటికే బుక్ చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి ఆ స్క్రీన్ షాట్లు వాళ్ళ గ్రూపులలో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఆడకుండా వాళ్ళ ఫ్యాన్స్కి చెప్పడం, ఒక పిలుపునివ్వడం మనం చూసాం. అయితే మరి సినిమా అయితే రిలీజ్ అయింది. గొడవల మధ్య, వారింగ్ల మధ్య, ఛాలెంజ్ల మధ్య సినిమా మొత్తానికి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సో ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న డైలాగులకు సంబంధించి పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతుంది, పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అసలు ఏంటి ఈ డైలాగులు, ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది అనేది మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి డైలాగులు అల్లు అర్జున్ కావాలని రాపించుకున్నాడు, అది మెగాస్టార్ చిరంజీవికి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వర్తించేలాగానే ఉన్నాయి డైలాగులు. అదేవిధంగా మెగా ఫ్యాన్స్ ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారో అల్లు అర్జున్కి సంబంధించి, సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఆ డైలాగులు రాశారు అనేది ఒక చర్చ. సో ఏంటి ఆ డైలాగులు అనేది చూస్తే, ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, వాడికి వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ సంబంధించి చాలామంది అంటే ఎవరిని అంటారు, బాస్ అంటే ఎవరిని అంటారు ఇండస్ట్రీలో, చిరంజీవిని అంటారు. కాబట్టి ఇది చిరంజీవికి వర్తిస్తుంది. వాడి తమ్ముడు కూడా నేనే బాస్ అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడు అనేటువంటిది ఇక్కడ కొంతమంది ఆ డైలాగుల్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక డైలాగ్, ఒకటి ఎత్తులో ఉన్నప్పుడు కిందికి రావాలని కోరుకోకూడదు అనే ఒక డైలాగ్. అంటే అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఒక క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు, అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. సో అవార్డుకి సంబంధించి కూడా చాలామంది డబ్బులు పెట్టుకున్నారని చెప్పి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాలో అద్భుతంగా నటించాడు కాబట్టి ఆ సినిమాకి అవార్డు వచ్చింది అన్నది అందరికీ తెలిసిందే. సో ఆ రకంగా ఒక క్రేజ్ సంపాదించుకొని టాప్ పొజిషన్కి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ కిందికి రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదని వీళ్ళు అదే రకంగా కోరుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటున్నారు, వాళ్ళు తలుచుకుంటేనే సినిమాలు హిట్ అవుతాయని కోరుకున్నారు. అది కరెక్ట్ కాదని ఇది వాళ్ళ ఫ్యాన్స్కి, మెగా కుటుంబానికి వాళ్ళకి సంబంధించే రాసినటువంటి డైలాగ్ అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. సో ఆ డైలాగ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా హైట్లో ఉన్నప్పుడు ఈగో ఉండకూడదు అనేటువంటి డైలాగ్ కూడా ఉంది. ఇది కూడా మెగా ఫ్యాన్స్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఇప్పుడు వాళ్ళు మెగా స్టార్ చిరంజీవి గారు అంటే టాప్లో ఇండస్ట్రీ పెద్ద అన్న బాస్ అని అంటారు కదా. అదేవిధంగా తర్వాత పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎం ఆడు కాబట్టి ఎక్కడో ఉన్నాం కదని చెప్పి ఈగో ఉండకూడదు అనేటువంటిది వాళ్ళని ఉద్దేశించే డైలాగులు రాశారనేటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం. సో ఈ డైలాగుల్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతూ ఉంది. సో ఈ డైలాగులు వైరల్ అవుతున్న క్రమంలో అటువైపు నుంచి కూడా మరి సినిమా మొన్నటిదాకా బాగలేదు, కలెక్షన్లు రావు, ఫ్లాప్ అవుతుంది, టికెట్లు ఒకటి కొనట్లేదు అన్నటువంటి వీళ్ళు సినిమా రిలీజ్ అయింది, ఆడుతూ ఉంది, పబ్లిక్ నుంచి మంచి రెస్పాండ్ వస్తూ ఉంటే సినిమా బాగుంటే ఏమైంది, ఒక 1000 కోట్లు కలెక్ట్ చేస్తే ఏమవుతుంది, 1000 కోట్లు కలెక్ట్ చేసినా 2000 కోట్లు కలెక్ట్ చేసినా మెగాస్టార్ చిరంజీవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాలుకి గోటు కూడా అల్లు అర్జున్ సరిపోడని చెప్పి మళ్ళీ వీళ్ళు డైలాగులు ఎప్పుడైతే ఈ డైలాగులకు వీళ్ళ డైలాగులు కౌంటర్గా పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణమవుతూ ఉన్నారు. కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే, అనవసరంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, లేకపోతే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా అనవసరంగా దీన్ని పెద్ద రచ్చ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్ కూడా వాళ్ళు పై స్థాయిలో కలిసే ఉంటారు, వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. అనవసరంగా ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరిగి ఇది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి, ఇదేదో డైలాగులు కాంట్రవర్సీ అని చెప్పి ఏముంది ఆ డైలాగులో, ఏం మాట్లాడనుకునే విధంగా ఒక చర్చ జరిగే విధంగా ఆ సినిమాని ఇంకా హైప్ క్రియేట్ చేసి ఆ సినిమా ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా ఆడేటట్టుగా, ఇంకా వాళ్ళకు కొన్ని కోట్ల కలెక్షన్ అయ్యేటట్టుగా చేయడంలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. మీరు అనవసరంగా గుడ్డిగా నమ్మి, వాళ్ళు బాగానే ఉంటారు, మీరు గుడ్డిగా నమ్మి గొడవలు పడి మీ మీద కేసులు పడే విధంగా, మీ కుటుంబాలు నాశనం అయ్యే విధంగా చేసుకోకండి అని చెప్పి చాలామంది ఈ కాంట్రవర్సీ అవుతూ ఉంటే, ఇది ట్రోల్ అవుతూ ఉంటే దీనికి సంబంధించి చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను పెడతా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ పుష్ప 2 సినిమా అయితే రిలీజ్కి ముందు చర్చనే జరిగింది, రిలీజ్ అయిన తర్వాత చర్చన జరుగుతూ ఉంది, ఇంకా ముందు కూడా చర్చ జరిగేలాగానే కనిపిస్తూ ఉంది. మరి ఈ డైలాగులకు సంబంధించి మరి మెగా కుటుంబం ఏదైతే ఉందో మరి ఆ కుటుంబం స్పందిస్తుందా లేదనేది చూడాలి. మరి ఈ డైలాగుల కాంట్రవర్సీ ఎక్కడ దాకా వెళ్ళి అవుతుంది అనేది మాత్రం ముందే తేలుతుంది.